ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో స్కూల్ మేనేజ్మెంట్ ఎన్నికలు ఆగస్టు 8వ తేదీన జరుగుతున్నట్లు రాచర్ల మండల విద్యాశాఖ అధికారులు గిరిధర శర్మ, కోటేశ్వరరావు వెల్లడించారు. ఈ స్కూల్ మేనేజ్మెంట్ ఎన్నికల నోటిఫికేషన్ ఆగస్టు 1వ తేదీన విడుదలైనట్లుగా మండల విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఎన్నికల్లో పాల్గొనే పేర్లని పరిశీలిస్తామని, అలాగే ఎన్నికల్లో పోటీ చేసే వారిపై అభ్యంతరాలు ఉంటే 5వ తేదీలోపు అభ్యంతరాలు స్వీకరిస్తామని అన్నారు. ఈ నెల అలానే 6వ తేదీన ఎన్నికల్లో పోటీ చేసే వారి లిస్టు చేసి ఉన్నతాధికారులకి పంపిస్తామని, తర్వాత ఆగస్టు 8వ తేదీన ఉదయం 9:30 ప్రక్రియ మొదలై అభ్యర్థుల్ని ఎన్నుకోవడంతో పూర్తవుతుందన్నారు. ప్రతి తరగతి నుంచి ముగ్గురిని ఎంపిక చేయడం జరుగుతుందని, సామాజిక వర్గాల వారీగా వీరిని ఎన్నుకోవడం జరుగుతుందని మండల విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. అలానే కమిటీలో మహిళలకి ప్రాధాన్యత కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కమిటీ పాఠశాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందని మండల విద్యాశాఖ అధికారులు తెలిపారు. నా పేరు అల్లూరు శివకోటేశ్వరరావు. రాచర్ల మండలంలో MUO 1గా పనిచేస్తున్నాను. ఈరోజు ఉదయం ఈ మండలంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ వారి యొక్క ఎన్నికలు, వాటి విధి విధానాల గురించి, వాటిలో తీసుకొనవలసినటువంటి జాగ్రత్తల గురించి, అలానే ఎలక్షన్స్కి రంగం సిద్ధం చేసేటటువంటి సందర్భంలో 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఏ రోజు ఏ పనులు చేయాలి, మనం చేయాల్సినటువంటి పనుల్లో జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, ఓటర్ల లిస్టును ఎలా తయారు చేయాలి, అలానే ఓట్లు వేయించేటటువంటి సందర్భంలో తల్లిదండ్రులతోటి ఎంపిక విధానం ఎలా చేయాలి, వివిధ విషయాలను చర్చించడం జరిగింది. అంతేకాకుండా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక గురించి, ఆ తర్వాత SMC యొక్క విధి విధానాలతో పాటుగా వాళ్లకు ఉండేటటువంటి బాధ్యతలు, హక్కులు, బడిని ఎలా కాపాడాలి, బడికి పిల్లల్ని ఎలా తీసుకురావాలి, బడిలో ఉండేటటువంటి విద్యార్థుల సంఖ్యను పెంచడం కోసం ఈ SMC అనేటటువంటిది ఎలా ఉపయోగపడాలి, ఇలాంటి విషయాలన్నింటినీ గురించి MUO 1 అండ్ MUO 2 చర్చించడం జరిగింది. అదే రకంగా పాఠశాల బలోపేతం చేయడానికి, ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి గ్రాంటుల్ని సక్రమంగా వినియోగం చేయడానికి తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి ఈ మీటింగ్లో అందరూ తెలుసుకున్నారు.